ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ధర్మవరంలో కూటమి తరఫున ఎవరు పోటీ చేయబోతున్నారు? వైసీపీని ఢీకొట్టి గెలుపు జెండా ఎగరవేసే దమ్మున్న నేతనే బరిలోకి దించనున్నారా? గత కొంతకాలంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో కూటమి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ తెలుగుదేశం బీజేపీల పొత్తుతో ముగింపు దశకు చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్న ధర్మవరం అభ్యర్థి ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తులో భాగంగా అనంతపురం అర్బన్ టికెట్ జనసేనకి, ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తున్నట్టు సమాచారం. ధర్మవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున పరిటాల శ్రీరామ్ గట్టి ప్రయత్నాలు చేస్తుంటే పొత్తులో భాగంగా ఈ టికెట్ బీజేపీకి ఇస్తారు అంటున్న వార్త గట్టిగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన సూర్యనారాయణను ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ధర్మవరం టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న వరదాపురం సూర్యనారాయణకి బీజేపీ తెలుగుదేశం పొత్తు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సూర్యనారాయణకి బలమైన క్యాడర్, ఆర్థిక బలం, అంగబలం కలిసొచ్చే అంశంగా బీజేపీ శ్రేణులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాకపోతే గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ తమకే ధర్మవరం టికెట్ కేటాయించాలని పట్టుపట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని తేల్చి చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిటాల కుటుంబం విషయంలో ఎలా ముందుకెళ్తారనే విషయంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పేరును ఖరారు చేయగా ధర్మవరంలో శ్రీరామ్ పాగా వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు ఖరారు కావడంతో పరిటాల శ్రీరామ్ డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ధర్మవరం బీజేపీకి కేటాయిస్తే పరిటాల శ్రీరామ్ వర్గం బీజేపీ అభ్యర్థి అయిన వరదాపురం సూర్యనారాయణకి అండగా నిలుస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.